గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. సో, నిన్న మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి పాఠాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి మిత్రమా. ఈరోజు 5, 6, 7, 8 ఈ 4 పాఠాలు అంటే దాదాపుగా 16 పాఠాలున్నాయి. ఇంకొక 2 వీడియోలలో ఇది కంప్లీట్ అయిపోతుంది థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. ఏంటంటే మిత్రమా, లాంగ్ వీడియోలు చేయొచ్చు కానీ మన మైండ్ తీసుకోదు. 45 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు. సో, అందుకనే నేను చిన్న వీడియోలు చేస్తున్నాను. ఏమి ఇబ్బంది లేదు. మీకు సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఆ బాధ్యత నాకిచ్చారు. ఇంకొకటి మిత్రమా, మన మిత్రులందరూ కూడా క్లాసెస్ ఎప్పుడు జూమ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని బాగా క్వెషన్ రేజ్ చేస్తా ఉన్నారు. పర్సనల్‌గా కాల్ చేసి కూడా. సో, మనకు ఫిబ్రవరి 27, 28 తారీఖులలో మీ పేరును నమోదు చేసుకోండి మిత్రమా. ఆ నెంబర్‌కి కాల్ చేసి మార్చి 1వ తారీఖు నుండి మన క్లాసులు ప్రారంభమవుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో, అందరికీ కన్వీనియంట్‌గా ఉండే టైమే నేను సెట్ చేశాను. సో, మాక్సిమం 27, 28 తారీఖులలో మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు ఆ పేమెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకొని మీ పేరును నమోదు చేసుకోండి. ఆ జూమ్ ఐడి, జూమ్ పాస్వర్డ్ ఆ రోజే ఇవ్వబడుతుంది. రైట్. సో, చూస్తే మరి మనకు 5వ యూనిట్‌గా థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్‌లో మన చుట్టూ ఉన్న మొక్కలు అనేటటువంటి పాఠం ఉంది. మరి ఇందులో ఏంటి అనంటే మిత్రమా, మన చుట్టూ అనేక రకాలైన మొక్కలు ఉంటాయి. అయితే ఈ మొక్కలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. మొక్క అంటేనేమో చిన్నదిగా ఉంటుంది మిత్రమా. చెట్లు అంటేనేమో, వృక్షాలు అంటేనేమో కొంచెం పెద్దవిగా ఉంటాయి. సో, ఇది తేడా. మొక్కకు అంటే అది చిన్నగా ఉన్నప్పుడేమో మొక్క అంటాము. పెద్దగా అయిన తర్వాత దాన్ని చెట్టు, వృక్షం అని అంటాం. సో, మన చుట్టూ మరి అనేక రకాల వృక్షాలుంటాయి. అదేవిధంగా మొక్కలుంటాయి. ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. కొన్ని పొడవుగా పెరుగుతాయి. ఉదాహరణకు తాటి, కొబ్బరి, దేవదారు వృక్షాలు ఇవన్నీ కూడా చాలా పొడవుగా పెరుగుతాయి. కొన్ని విశాలంగా పెరుగుతాయి. అంటే ఇవి పొడవు తక్కువగా ఉంటాయి కానీ విశాలంగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మర్రి చెట్టు గానీ, చింత చెట్టు గానీ, వేప చెట్టు కానీ ఇవి పొడవు తక్కువగా ఉంటాయి కానీ అంటే విశాలంగా పెరుగుతాయి. అంటే ఇవి బాగా నీడనిస్తాయి. వీటి ద్వారా మనకు కలప కూడా లభిస్తుంది. అందుకని వీటిని పాఠశాలల్లో గానీ, రోడ్ల వెంట గానీ పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. మర్రి, చింత, వేపను. అదేవిధంగా కానుగ చెట్టు కూడా. అదేవిధంగా మరి కొన్ని చెట్లు చిన్నవిగా పెరుగుతాయి. ఉదాహరణకు మిరప, మందార, గన్నేరు. కొన్ని మొక్కల యొక్క పత్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని మొక్కల యొక్క పత్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి. మరి మొక్కల యొక్క పత్రాలు చిన్నవిగా ఉండే వాటికి ఉదాహరణ ఏంటి అనంటే మనకు తుమ్మ గానీ, కంప గానీ, ఉసిరి గానీ, జమ్మి గానీ ఇవన్నీ కూడా ఆ మొక్కల పత్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరి కొన్ని మొక్కల యొక్క పత్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని చూసి మనం తాటి గానీ, కొబ్బరి గానీ, టేకు గానీ, తామరాకు గానీ, అరటాకు గానీ ఇవన్నీ కూడా మనకు చాలా వెడల్పైనటువంటి విస్తారంగా ఉండేటటువంటి పత్రాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇక్కడ తాటి చెట్టుకు అనేవి కొమ్మలు ఉండవు. వాటి ఆకులు అనేవి ఎలా ఉంటాయనంటే మట్టల్లాగా సాగి ఉంటాయి. మనకు కొమ్మలు లేని, శాఖలు లేని చెట్టు ఏంటి అనంటే తాటి చెట్టు. అదేవిధంగా కొబ్బరి చెట్టు కూడా శాఖలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. తాటి చెట్టు, కొబ్బరి చెట్టుకు ఆకులు అనేవి అంటే వీటి ఆకులే మట్టల్లాగా సాగి ఉంటాయి కానీ వీటికి శాఖలు అనేవి ఉండవు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు చెట్లు అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు అనే విషయంలో ఇచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా మరి మనకు చెట్ల వల్ల లాభాలున్నాయి. ఏంటి అనంటే మనకు కలపనిస్తాయి. కలప అంటే మనము తలుపులు గానీ, కిటికీలు గానీ ఇవన్నీ కూడా మనం కలపతోటే చెట్ల నుండి లభించేటటువంటి కలపతోటే మనం తయారు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చెట్లు మనకు నీడనిస్తాయి, పండ్లనిస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, గాలినిస్తాయి. మిత్రమా, ఈడ నేను ఒక గంట సేపు మాట్లాడొచ్చు. కలప, నీడ, పండ్లు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఏ విధంగా కాలుష్యాన్ని తగ్గిస్తాయి, మొక్కలు ఏ విధంగా మనకిప్పుడు ప్రమాదంలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నేను గంట సేపు మాట్లాడొచ్చు. కానీ మనకిక్కడ సిలబస్ కంప్లీట్ కాదు. మనం టెక్స్ట్ బుక్‌ను కంప్లీట్ చేయాలి అనంటే అక్కడ ఉన్న అంశాన్ని మాట్లాడుకొని ముందుకు వెళ్తేనే మనం సిలబస్‌ను కంప్లీట్ చేయగలుగుతాం. సో, అది దృష్టిలో పెట్టుకోండి మిత్రమా. మనం క్లాస్ పెరుగుతా ఉంటే మనకు సమాచారం వస్తూనే ఉంటుంది. రైట్. అయితే మనకి ఈ చెట్ల వల్ల కలప, అదేవిధంగా నీడ, పండ్లు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఇవన్నీ కూడా గాలినిస్తాయి. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని మనకు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి మొక్కలు. ఈ విధంగా మనకు చెట్లు ఉపకారం చేస్తున్నాయి. అందుకని మనం చెట్లను ఏం చేయాలనంటే బాగా పెంచాలి అనేటటువంటి విషయాన్ని పేర్కొంటున్నాడు. అదేవిధంగా కొన్ని చెట్లు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. కొన్ని చెట్లు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలే మనకు కనిపిస్తాయి కానీ కొన్ని ఇతర ప్రాంతాలలో పెరిగేటటువంటి మొక్కలు మనకు కనిపించవు. ఉదాహరణకు ఆపిల్ చెట్టు బాగా శీతల ప్రాంతాలలో పెరుగుతుంది. అదేవిధంగా దేవదారు వృక్షం కూడా, పైన్ మొక్కలు కూడా ఇవన్నీ కూడా బాగా శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. అందుకని ఇవి మన చుట్టూ ఎక్కువగా కనిపించవు.
మరి నీటి మొక్కలు ఇచ్చాడు. నీటి మొక్కలు అంటే ఏంటి అని అంటే ఇవి నీటిలో మాత్రమే పెరగలుగుతాయి, భూమి మీద పెరగలేవు. ఆ నీటి మొక్కలకు ఉదాహరణకు మనకు కలువ, తామర, హైడ్రిల్లా, వాలిస్నేరియా, ఇలోడియా. నీటి మొక్కలకు మరొకసారి ఉదాహరణ చూడండి మిత్రమా, కలువ, తామర, హైడ్రిల్లా, వాలిస్నేరియా, ఇలోడియా ఇవన్నీ కూడా నీటిలో పెరుగుతాయి. మరి ఎడారిలో పెరిగేటటువంటి మొక్కలు ఏంటి అని అంటే ఇవి నీరు తక్కువ, ఇవేమో నీటి మొక్కలేమో నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతం, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగుతాయి. మరి ఎడారి మొక్కలు ఏంటి అని అంటే ఇవి నీరు తక్కువగా లభించేటటువంటి ప్రాంతాలలో పెరిగేటటువంటి మొక్కలను, అంటే ఇసుక ప్రాంతంలో కానీ ఎడారులలో పెరిగే మొక్కలను మనం ఎడారి మొక్కలని అంటాం. మరి ఇక్కడ చూస్తే మనకు ఎడారి మొక్కలకు ఉదాహరణ కలబంద, నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, ఓపెన్షియా, కాజుడైన, అకేషియా. కలబంద, నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, ఓపెన్షియా, కాజుడైన, అకేషియా ఇవన్నీ కూడా ఎడారి మొక్కలుగా మనం తీసుకుంటాం. అదేవిధంగా మరి చూస్తే ఇది మనకు మన చుట్టూ ఉన్న మొక్కలలో ఉన్నటువంటి సమాచారం మిత్రమా. అదేవిధంగా మరి ఆకులతో అనుబంధం అనేటటువంటి ఒక పాఠాన్ని ఇచ్చాడు. ఇందులో ఎట్లయితే మనకు మొక్కలన్నీ కూడా ఒకే విధంగా ఉండవో ఆ పత్రాలన్నీ కూడా, ఆ మొక్కల యొక్క పత్రాలన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని మొక్కల యొక్క పత్రాలు పెద్దవిగా ఉంటాయి, కొన్ని మొక్కల యొక్క పత్రాలు చిన్నవిగా ఉంటాయి. మరి పెద్దవిగా ఉండే పత్రాలకు ఉదాహరణకు మనకు అరటాకు, టేకాకు, తాటి, కొబ్బరి ఇవన్నీ కూడా వెడల్పుగా విస్తారంగా ఉంటూ పెద్దవిగా ఉంటాయి పత్రాలు. అదేవిధంగా మరి చిన్నవిగా ఉండేటటువంటి పత్రాలు చూస్తే మనకు చింత, వేప, తుమ్మ, జమ్మి ఇవన్నీ కూడా చిన్న చిన్న పత్రాలను కలిగి ఉంటాయి. మరి కొన్ని పత్రాలు నునుపు అంచులతో ఉంటాయి మిత్రమా. అంటే ఇలా ఎలా ఉంటాయి, ఇలా చుట్టూ కూడా నునుపు అంచులతో ఉంటాయి. ఇలా నునుపు అంచులతో ఉన్నటువంటి పత్రాలకు ఉదాహరణ వచ్చేసి మనకు జిల్లెడు, కానుగ, అరటి, రావి, కంది ఇవన్నీ కూడా నునుపు అంచులను కలిగి ఉంటాయి. ఇలా కొన్నేమో రంప పంచులను కలిగి ఉంటాయి. ఇలా రంప పంచులను కలిగి ఉంటాయి. ఇలా రంప పంచులను కలిగి ఉన్నటువంటి పత్రాలకు ఉదాహరణ ఏంటి అని అంటే మనకు వేప, మందార, పత్తి ఇవన్నీ కూడా రంప పంచులను కలిగి ఉంటాయి. ఇవేమో నునుపు అంచులను కలిగి ఉన్న వాటికి జిల్లెడు, కానుగ, అరటి, రావి, కంది ఉదాహరణలుగా ఇచ్చాడు. రంప పంచులకు వేప, మందార, పత్తి ఉదాహరణలుగా ఇచ్చాడు. మరి కొన్ని పత్రాల యొక్క మొనలు అంచులు ఎలా ఉంటాయని అంటే మొనలు తేలి ఉంటాయి. చివరికి ఎండింగ్ అనే పాయింట్ ఇట్లా మొనలు తేలి ఉంటుందన్నమాట పత్రం. ఇలా మొనదేలి ఉండేటటువంటి పత్రాలకు ఉదాహరణ గన్నేరు, ఈత, రావి ఇవన్నీ కూడా మొనదేలి ఉండేటటువంటి పత్రాలకు ఉదాహరణగా తీసుకుంటాం. కొన్ని మొక్కల యొక్క పత్రాలు గుండ్రంగా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి ఉదాహరణ వచ్చేసి జిల్లెడు, అరటి ఇవన్నీ కూడా వీటి యొక్క పత్రాల అంచులు ఇలా మనకి ఎలా ఉంటాయని అంటే కొన భాగాలు ఇలా గుండ్రంగా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు జిల్లెడు, అరటి. నునుపు అంచులకైతే జిల్లెడు, కానుగ, అరటి, రావి, కంది. రంప పంచులకైతే వేప, మందార, పత్తి. కొనలు మొనదేలి ఉండేటటువంటి వాటికి ఉదాహరణ గన్నేరు, ఈత, రావి. కొనలు గుండ్రంగా ఉండే వాటికి ఉదాహరణ జిల్లెడు, అరటి. ఈ విధంగా ఇచ్చాడు మిత్రమా. మరి మనకు మొక్కలలో రకరకాల పత్రాలు కనిపిస్తాయి వాటి వయసును బట్టి. సో చూస్తే మనకు చిగురుటాకులు అనేవి లేత ఎరుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ముదురు ఆకులు అనేవి, అంటే ఈ చిగురుటాకులు కాస్త పెద్దవిగా అయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తాయనంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయేటటువంటి ఆకులు పసుపు రంగులో ఉంటాయి. అంటే పత్రాల యొక్క రంగు అనేది ఆ పత్రం వయసును బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అంటే మనకు అది చూడండి, లేతగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉంది, లేత ఎరుపు రంగులో ఉంది. అది కొంచెము ముదురుతున్న కొద్దీ ఆకుపచ్చ రంగులో వచ్చింది, రాలిపోయేటప్పుడు పసుపు రంగులోకి మారింది. ఈ విధంగా మనకు మొక్కలో పత్రాల రంగు అనేది వాటి వయసును బట్టి మారుతూ ఉంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కొన్ని పత్రాలను మనము వాసన ద్వారా కూడా గుర్తుపట్టవచ్చు. చూసి కాకుండా వాసన ద్వారా కూడా గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకు మనకు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తులసి చెట్టు ఇవన్నీ కూడా మనము పత్రాలను వాసన చూసే మనము గుర్తుపట్టవచ్చు అన్నమాట. అదేవిధంగా మరి రాలిన ఆకులతో ఎప్పుడైనా సరే రాలిన ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని మనము కాల్చకూడదు. కాల్చడం వల్ల వచ్చేటటువంటి పొగ ఆరోగ్యానికి హానికరం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి రాలిపోయినటువంటి పత్రాలను ఏం చేయాలి అని అంటే కంపోస్టు ఎరువులు తయారు చేయడానికి ఉపయోగించాలి. ఎలా కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తారని అంటే ఒక గుంతను తీసి ఆ గుంతలో ఈ రాలిపోయినటువంటి పత్రాలన్నిటిని కూడా వేసి మనం మట్టి కప్పితే అది కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. ఇది మంచి మొక్కలకు పోషకాలను ఇవ్వడానికి
మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి రాలిన ఆకులను ఎప్పుడైనా సరే కాల్చకూడదు. ఆ కాల్స్తే ఏమవుతుంది అనంటే ఆ వచ్చేటటువంటి వెలువడేటటువంటి పొగ ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. కాబట్టి వాటిని కాల్చకుండా కంపోస్ట్ గుంతలలో వేసి ఎరువులు తయారు చేసి అది మొక్కలకు మంచి పోషకాలుగా ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనము వివిధ పండుగలకు కానీ పెళ్ళిళ్ళల్లో కానీ మన ఇంటిని అలంకరించాలి అని అంటే కొన్ని రకాల పత్రాలను ఉపయోగిస్తాం. అందులో భాగంగా అరటి ఆకులను, అదేవిధంగా మామిడి ఆకులను, వేప ఆకులను వీటిని మనము అలంకరణకు ఉపయోగిస్తాం. మరి చూస్తే కొన్ని రకాల అయినటువంటి ఆకులను మనం ఆహారంగా కూడా తీసుకుంటాం మిత్రమా. అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, తోటకూర, ఇలా బచ్చల కూర ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామనంటే పత్రాలని మనం ఇందులో ఆహారంగా తీసుకుంటాం. మనకు ఇక్కడి నుండి క్వశ్చన్ పడుతుంది మిత్రమా, మొక్కలో ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం అనేటటువంటి విషయం మీద మనల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. మనం చూసాం. కాబట్టి ఆహారంగా కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, తోటకూర ఇవన్నీ కూడా మనము బచ్చల కూర ఇవన్నీ కూడా ఆకుల మనం ఆహారంగా తీసుకుంటాం. మరి ఆకులతో రంగులు మనము ఈ పత్రాలతో వివిధమైనటువంటి రంగులు కూడా తయారు చేయవచ్చు. ఉదాహరణకు గోరింటాకు కానీ హోలీ పండుగకు యాక్చువల్గా మిత్రమా హోలీ పండుగను వసంత ఋతువులో జరుపుతారు. వసంత ఋతువులో మొక్కలన్నీ కూడా చిగురించి లేత చిగుళ్ళతో ఉంటాయి. యాక్చువల్గా హోలీ పండుగను ఎలా జరుపుకోవాలి అని అంటే ఈ మొక్కల పత్రాలను కానీ పుష్పాలను కానీ తీసుకొచ్చి వాటిని బాగా రుబ్బితే మనకు రంగులు వస్తాయి. వాటితోటి హోలీ పండుగ జరుపుకోవాలి. అందుకని హోలీ పండుగ ఎప్పుడైనా సరే వసంత ఋతువులో వస్తుంది. కానీ ఇప్పుడు హోలీ పండుగ స్వరూపమే మారిపోయింది. కరెంట్ ఆయిల్ పోసి గుడ్డు కొడితే తప్ప అది హోలీ పండుగ పూర్తి అవడం లేదు. సో దాని యొక్క విలువలే మారిపోయాయి. అలా మనకు హోలీ పండుగను వసంత ఋతువులో భాగంగా జరుపుతారు. కానీ దాని వెనకాల ఉన్న కోణమే మారిపోయింది. సో కాబట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే ఆకులతో మనము ఏం చేయొచ్చానంటే గోరింటాకు కానీ అదేవిధంగా హోలీ పండుగకు ఉపయోగించినటువంటి రంగులు కానీ వివిధ రకాలైనటువంటి రంగులు కానీ తయారు చేయవచ్చు. అదేవిధంగా మనం పత్రాలతో వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులు కూడా వివిధ రకాలతో కూడినటువంటి బొమ్మలు కూడా తయారు చేయవచ్చు. మనకు ఉదాహరణగా గాలి పువ్వుని ఇచ్చాడు. మనము తాటి ఆకుని తీసుకొచ్చి దాన్ని విరిచి ఒక ముళ్ళుకు కూర్చి దాన్ని ఒక చొప్పబెండుకు కూర్చి ఆ గాలికి ఎదురుగా పరిగెత్తితే అది గాలికి తిరుగుతూ చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది మనం పిల్లలకు నేర్పించాలనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. గాలి పువ్వు అంటారు దాన్ని. ఇది మనకు ఆకులతో అనుబంధం అనేటటువంటి అంశంలో ఇచ్చినటువంటి సమాచారం మిత్రమా. అదేవిధంగా మనకు 7వ పాఠంగా ఏమిచ్చాడు అని అంటే మనం ఏమేమి తింటాం అనేటటువంటి యూనిట్ని ఇచ్చాడు. మనం ఏమేమి తింటామంటే మనం అసలు ఎందుకు తినాలి అనేటటువంటి విషయాన్ని చూస్తే మన శరీరానికి శక్తి లభించడం కోసము మనం ఆహారాన్ని తీసుకోవాలి మిత్రమా. మనకు మన శరీరంలో కనుక శక్తి లేకపోతే మన శరీరం నిలబడదు, కింద పడిపోతాం. ఆ విధంగా మన శరీరానికి శక్తి లభించడం కోసం మనం ఆహార పదార్థాలను తీసుకుంటాం. మనం తినేటటువంటి ఆహారం అనేది ఎక్కడి నుండి లభిస్తుంది అని అంటే మొక్కల నుండి లభిస్తుంది, జంతువుల నుండి లభిస్తుంది. అదేవిధంగా అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థము ఇక్కడ మొక్కల నుండి లభిస్తుంది, ఆటోమేటిక్ ఇక్కడ జంతువుల నుండి లభిస్తుంది. కాబట్టి మనం తినేటటువంటి ఆహారం మొక్కల నుండి జంతువుల నుండి లభిస్తుంది. ఒక ఆహార పదార్థం తయారు కావాలంటే అనేక రకాలైనటువంటి అంశాలు అవసరం అవుతాయి. ఉదాహరణకు మనం ఒక ఆవకాయ పచ్చడి పెడదాం అనుకున్నాం. ఆవకాయ పచ్చడి పెట్టాలంటే నువ్వులు కావాలి, ఆవాలు కావాలి, వెల్లిపాయలు కావాలి, నెక్స్ట్ మామిడికాయ ముక్కలు కావాలి. ఇవన్నీ కూడా ఏంటి ఒక ఆహార పదార్థం తయారు కావాలనంటే అనేక రకాల ఆహార పదార్థ అంశాలు అవసరం అవుతాయి. ఉదాహరణకు మనం సాంబార్ తయారు చేయాలనుకోండి, ఒక పప్పు కావాలి, లేకపోతే కరివేపాకు కావాలి, వెల్లిపాయలు కావాలి, పుదీనా కావాలి, కొత్తిమీర, ఇవన్నీ కూడా అంటే ఒక ఆహార పదార్థం తయారు కావాలి అని అంటే వేర్వేరు రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా అవసరం అవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఒక ఆహార పదార్థం తయారు కావాలంటే ఒకటే సరిపోదు, వివిధ రకాలైనటువంటి అంశాలు కూడా అందులో భాగం అవుతేనే అది పూర్తి అవుతుందనే విషయాన్ని మనకి ఇక్కడ పేర్కొంటున్నాడు. అదేవిధంగా ఆహార పదార్థాలలో కొన్నింటిని వండకుండానే తినగలుగుతాం, కొన్నింటిని వండే తింటాం, కొన్నింటిని వండకుండా వాటిని వండి తినొచ్చు, వండకుండా కూడా తినొచ్చు. అలా మనకు వర్గీకరణ ఇచ్చాడు మిత్రమా. కొన్నింటిని వండకుండానే తినేటివి ఏంటి అని అంటే క్యారెట్, కీర, బీట్రూట్, పండ్లు ఇవన్నీ కూడా మనము వండకుండానే వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా వీటిని వండితేనే, కొన్నిటిని మాత్రం ఖచ్చితంగా వండితేనే మనం తినగలుగుతాం, లేకపోతే తినలేం.
మనం ఇప్పుడు అంటే బియ్యాన్ని వండితేనే అన్నం వస్తుంది కాబట్టి కొన్నిటిని వండే తినాలి. అందులో అన్నం, తర్వాత కూరలు, అదేవిధంగా మాంసం కానీ, వంకాయ కానీ, పప్పుచారు కానీ, ఇవన్నీ కూడా ఈ వండితేనే ఇవి ఆహారం తయారవుతుంది. వండకుంటే ఆహారం తయారు కాదు. అంటే కొన్నిటి వండకుండానే ఆహారంగా తీసుకోవచ్చు, కొన్నిటిని వండితేనే ఆహారంగా తీసుకోగలుగుతాం. మరి కొన్నిటిని ఏంటంటే వాటిని వండి అయినా తినొచ్చు, లేకపోతే వండకుండానైనా తినొచ్చు. వాటిలో చూసే మనకు దోస కానీ, బెండ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇప్పుడు మనం క్యారెట్ ఉందండి, క్యారెట్ను కర్రీ చేసుకొని తినొచ్చు, లేకపోతే మనం మామూలుగా కూడా తినొచ్చు. అదేవిధంగా దోసకాయ ఉంది, దోసకాయని మనం కట్ చేసుకొని తినొచ్చు, ఆటోమేటిక్గా దాన్ని కర్రీ చేసుకొని కూడా తినొచ్చు. కాబట్టి ఇలా వండకుండా తినగలిగినటువంటి పదార్థాలుగా వీటిని ఇచ్చాడు మనకు. మరి వండడం వల్ల మరి ఎందుకు వండాలి ఆహార పదార్థాలను అని అంటే, వండడం వల్ల ఆహారానికి రుచి వస్తుంది, అదేవిధంగా సులభంగా జీర్ణం అవుతుందన్నమాట మన శరీరంలో. చూడండి, మనము ఒకవేళ కనుక ఏదైనా మాంసాహారము సరిగా ఉడకకుంటే మనం దాన్ని తింటే అది మనకు జీర్ణం అవ్వదు. అన్నం కూడా అంతే, అది కొంచెం గింజల మాదిరిగా ఉంటే అది మనకు సరిగా అరగదు. ఆ విధంగా మరి వండడం వల్ల ఆహారానికి రుచి, అదేవిధంగా సులభంగా జీర్ణం అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఉడికించకూడదు ఆహార పదార్థాలను, ఇది కూడా ఉంది మిత్రమా. ఎక్కువగా ఉడికించడం వల్ల ఏమవుతుంది అంటే, అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా, మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా నశించిపోతాయి. మేజర్గా ఆకుకూరలను, కూరగాయలను మాత్రము ఎక్కువగా అసలే ఉడికించకూడదు. ఇంకోటి మనకు విషయం చెప్పాడు మిత్రమా ఇక్కడ, ఆకుకూరలను కానీ, కూరగాయలను కానీ వీటిని కట్ చేయక ముందే, అంటే ముక్కలుగా తరగక ముందే కడగాలి తప్ప, కట్ చేసిన తర్వాత, అంటే ముక్కలుగా కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ నశించిపోతాయి. అందుకని ఆకుకూరలను కానీ, కూరగాయలను కానీ కట్ చేయక ముందే కడిగి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు అనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తున్నాడు మిత్రమా. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మరి ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ నశించిపోతాయి. కాబట్టి మాంసాన్ని కొద్దిగా ఎక్కువగా ఉడికించినా పర్వాలేదు, కానీ ఆకుకూరలు, కూరగాయలను మాత్రము మనము తక్కువగా ఉడికించి తింటేనే అందులో ఉన్నటువంటి పోషకాలు మనకు సమృద్ధిగా లభిస్తాయి. మరి చూస్తే ఆహారాన్ని వండడానికి వివిధ రకాలైనటువంటి వంట పాత్రలను ఉపయోగిస్తాం. కొన్ని అల్యూమినియంతో తయారైన పాత్రలను ఉపయోగిస్తాం, కొందరు కుండలలో కూడా వండుతారు. సో మనకు ఇప్పుడు మనం జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫాలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువుల మీద సులభంగా పూర్తయ్యేటటువంటి వంట పాత్రల మీద ఆధారపడతా ఉన్నారు. వాటిలో మనం చూస్తే రైస్ కుక్కర్, మైక్రో ఓవెన్, ఇండక్షన్ స్టవ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు వండడానికి తోడ్పడతా ఉన్నాయి. మరి చూస్తే తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలను ఒకటే రకంగా వండలేము. కొన్నిటిని వండడం ద్వారా, కొన్నిటినేమో వేయించడం ద్వారా, కొన్నిటినేమో కాల్చడం ద్వారా మనం తయారు చేస్తాం. మరి చూస్తే కొన్ని ఉడికించడం ద్వారా తయారు చేసేటటువంటి ఆహార పదార్థాలు అన్నము, పప్పు, వీటిని ఖచ్చితంగా ఉడికించాలి. అంటే వీటిని ఒక పాత్రలో వేసి ఉడికిస్తేనే అది తయారవుతుంది. ఉడికించడం ద్వారా తయారయ్యేటటువంటి పదార్థాలు అన్నము, పప్పు. నూనెలో వేయించడం ద్వారా తయారు చేసేటటువంటి ఆహార పదార్థాలు బజ్జీలు, సమోసాలు, అదేవిధంగా మనకు బోండాలు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నూనెలో వేయించడం ద్వారా మనకు ఇవి తయారవుతాయి. మరి కాల్చడం ద్వారా కొన్నిటిని పెంక మీద కాలుస్తాం, కొన్నిటిని నిప్పుల మీద కాలుస్తాం. మరి రొట్టెలను అయితే మనము పెంక మీద కాలుస్తాం, అదేవిధంగా మాంసం కానీ, మొక్కజొన్న కంకీలను కానీ మనము నిప్పుల మీద కాలుస్తాం. అంటే కాల్చడం ద్వారా తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు రొట్టెలు, మాంసం, మొక్కజొన్న కంకులు, ఇవన్నీ కూడా కాల్చడం ద్వారా తయారు చేస్తాం. మరి ఆవిరిలో ఉడికిస్తాం కొన్నిటిని. ఆవిరిలో ఉడికించడం ద్వారా తయారు చేసేటటువంటి ఆహార పదార్థాలు ఇడ్లీ. ఇది మనల్ని ఎగ్జామ్లో అడిగాడు మిత్రమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో ఆవిరిలో ఉడికించడం ద్వారా తయారు చేసేటటువంటి ఆహార పదార్థం ఏంటి అని అడిగాడు. అది ఇడ్లీ మిత్రమా. ఇడ్లీని మనము ఆవిరిలో ఉడికించడం ద్వారా మనకు అది ఇడ్లీ తయారవుతుంది. మరి ఓన్లీ ఇక్కడ చూడండి, ఉడికించడం ద్వారా, నూనెలో వేయించడం ద్వారా, కాల్చడం ద్వారా, ఆవిరిలో ఉడికించడం ద్వారా కొన్నిటిని కలిపి పెడితేనే సరిపోతుంది. ఇంకా వాటిని మనం ఉడికించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మనం పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళను నూనె వేడి చేస్తారు, దాన్ని తీసుకొచ్చి ఆ ముక్కలలో వేసి కారం అన్ని కలిపి పెడతారు, అంతే సింపుల్. ఇంకా వాటిని ఉడికించాల్సిన అవసరం లేదు. అలా కలిపి పెట్టడం ద్వారా తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు పచ్చళ్ళు, అదేవిధంగా పెరుగు పచ్చడిని కూడా మనము ఉడికించాల్సిన అవసరం లేదు. అన్ని ఉల్లి కానీ, కొత్తిమీర కానీ అన్ని కలిపి అందులో వేస్తే అది పెరుగు పచ్చడి తయారవుతుంది. అంటే కలిపి పెట్టడం ద్వారా తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు పచ్చళ్ళు, పెరుగు పచ్చడి.
మరి అదేవిధంగా పులియపెట్టడం ద్వారా మనము వీటిని కొన్నిటిని పులియపెడితేనే మనం దాన్ని తెల్లారిన తర్వాత ఆహార పదార్థంగా తయారు చేసుకోగలుగుతాం. ఉదాహరణకు పులియపెట్టడం ద్వారా తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఇడ్లీ పిండి, దోస పిండి ఇవన్నీ కూడా పులియపెడితేనే మనకు తెల్లారేసరికి మనకది ఉబ్బి అందులో ఉన్నటువంటి ఈస్ట్ అనేది పెరిగి మనకు ఆహార పదార్థంగా తోడ్పడుతుంది. పులియపెట్టడం ద్వారా తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఇడ్లీ పిండి, దోస పిండి. ఇడ్లీ తయారు కావాలంటే దాన్ని ఆవిరిలో ఉడికించాలి మిత్రం, అది గుర్తుపెట్టుకోండి. ఇడ్లీ తయారు కావాలంటే ఆవిరిలో ఉడికించాలి. ఇడ్లీ పిండి తయారు కావాలంటే మాత్రం దాన్ని పులియపెట్టాలి. ఇది విషయం. సో ఇది మనకు మనం ఏమేమి తింటాం అనేటటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలు. సో మరి చూస్తే మనకు 8వ పాఠంగా ఆహారపు అలవాట్లు ఇచ్చాడు మిత్రమా. అయితే ఈ ఆహారపు అలవాట్లు అనేవి ఏంటి అంటే ఏ ప్రాంతానికి అనుకూలంగా ఆ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటాయి. మనకు కొన్ని జిల్లాలు ఇచ్చాడు, ఆ జిల్లాలలో ఏ పదార్థాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు అనేటటువంటి విషయాన్ని పేర్కొన్నాడు మిత్రమా. మనకు నిజామాబాద్ జిల్లాలో జొన్న రొట్టెలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. అదేవిధంగా కరీంనగర్లో అయితే అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. మహబూబ్ నగర్లో అయితే చేపలు, వికారాబాద్లో అయితే అంబలి. మనము అంటే ఎందుకు నిజామాబాద్లో జొన్న రొట్టెను ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారంటే అక్కడ జొన్నలు ఎక్కువగా పండుతాయి. కరీంనగర్లో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. మహబూబ్ నగర్లో కృష్ణా నది ఉండడం వల్ల చేపలు బాగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు చేపలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. వికారాబాద్లో మనకు రాగులు, వీటిని మనం తైదలని అంటాము. ఇవి బాగా లభించడం వలన అక్కడ అంబలి, ఈ వికారాబాద్లో ఎక్కువగా తైదలతో తయారైనటువంటి అంబలిని తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తాయో వాటి మీద ఆధారపడే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. మరి అదేవిధంగా చూస్తే పంటలు లభించే ఆహార పదార్థాల ఆధారంగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ మనం గమనించవచ్చు మిత్రమా. నిజామాబాద్లో జొన్న రొట్టె, కరీంనగర్లో అన్నము, మహబూబ్నగర్లో చేపలు, అదేవిధంగా వికారాబాద్లో అయితే అంబలి. ఈ విధంగా వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి పంటలు, లభించేటటువంటి ఆహార పదార్థాల ఆధారంగానే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూస్తే కొన్ని రాష్ట్రాలు ఇచ్చాడు మిత్రమా. రాజస్థాన్లో అయితే జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకుంటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీళ్ళు గోధుమ రొట్టెలు మరియు పూరీలు ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, రాజస్థాన్లో జొన్నలు ఎక్కువగా పండడం వల్ల జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకుంటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లలో గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా మరి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువగా వరి పండుతుంది కాబట్టి ఇక్కడ వరి అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మరి ఏ విధంగా అయితే మనుషులు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను, ఆహార అలవాట్లను కలిగి ఉన్నారో మొక్కలు, అదేవిధంగా పక్షులు, జంతువులు కూడా మనకు రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తింటాయి. వీటికి కూడా రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొన్ని మాంసాహారాన్నే తింటాయి పక్షులు కూడా, కొన్ని గింజలను, విత్తనాలను కూడా తీసుకుంటాయి. అంటే మనకు ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఇది పక్షులకు, జంతువులకు కూడా వివిధ రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి పెళ్ళిళ్ళు, వేడుకలు, పండుగ సమయాలలో అందరూ కలిసి తింటారు. ఈ అందరూ కలిసి తినడం అనేటటువంటి భావన మనమంతా ఒకటే అనేటటువంటి భావన కలిగిస్తుంది మిత్రమా. అందుకని ఇప్పుడు మనకు మధ్యాహ్న భోజన పథకాలలో కూడా అందరినీ కలిసి కూర్చొని తినే విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందనంటే వారిలో మనమంతా ఒకటే అనేటటువంటి భావన కలుగుతుంది. కలిసి తినడం వలన ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కలిసి తినడానికి ప్రయత్నం చేయండి. ఇళ్ళల్లో కూడా అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. వేడుకలలో మాత్రం, పెళ్లిళ్ళల్లో మాత్రం, పండుగలలో మాత్రం ఖచ్చితంగా మనం కలిసి తినాల్సిందే. వయసును బట్టి ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి. అంటే వయసును బట్టి ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చిన్నపిల్లలు అయితే పాలను తీసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళలో దంతాలు సరిగా ఏర్పడవు కాబట్టి వాళ్ళు గట్టి ఆహార పదార్థాలను తింటే వాళ్ళకి జీర్ణం కాదు, నవలలేరు కాబట్టి. అంటే వాళ్ళలో అప్పుడే పాల దంతాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ప్రతి ఆహార పదార్థాన్ని కూడా నమలలేరు కాబట్టి పాలను తీసుకుంటారు. అదేవిధంగా వయోజనులు అయితే వాళ్ళలో దంతాలు కానీ, అదేవిధంగా వాళ్ళు శరీర దారుఢ్యము అప్పుడే పెరుగుతుంది కాబట్టి, నిర్మాణం అవుతుంది కాబట్టి వాళ్ళు రొట్టెలు, అన్నము, చేపలు, మాంసం ఇవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృద్ధులు అన్నము, మెత్తటి ద్రవరూప ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకనంటే వారిలో దంతాలు సరిగా క్రియాత్మకంగా పనిచేయవు, అంటే ఊడే దశలో ఉంటాయి కాబట్టి వాళ్ళు
వృద్ధులు అన్నము, మెత్తటి ద్రవరూపాహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఇది మనకు ఎక్కడ మనం ఏమేమి ఆహారపు అలవాట్లు అనేటటువంటి అంశంలో ఇచ్చినటువంటి అంశాలు మిత్రమా. అదేవిధంగా మరి మనం తినే ముందు ఖచ్చితంగా సబ్బుతో కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆహారాన్ని కింద కూర్చొని తినాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మిత్రమా. మనం ఆహారపు అలవాట్లను ఎలా కలిగి ఉన్నామో ఆహారాన్ని తినే ముందు కూడా అంత పరిశుభ్రంగా కాళ్ళను చేతులను శుభ్రపరచుకోవాలి. తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని శుభ్రం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఈ విధంగా మనకు ఆహారపు అలవాట్లు అనేటటువంటి పాఠ్యాంశంలో విషయాలను చెప్పాడు మిత్రమా. దీంతో థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 8 యూనిట్లు కంప్లీట్ అయ్యాయి మిత్రమా. ఇంకొక 8 యూనిట్లు 2 వీడియోలలో కంప్లీట్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ చూడండి మీకు సిలబస్ అంతా కూడా క్లాస్ వైజ్ ఇస్తున్నా మిత్రమా. ఇదే కోరుకుంటున్నారు మిత్రులంతా కూడా. సో కాబట్టి మిత్రమా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయమని. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి మిత్రమా, అది ఒకటి మర్చిపోకండి. ఇంత కంటెంట్ మనం ఇంత ఈజీ ప్రాసెస్లో వస్తున్నందుకైనా మనం ఒక చిన్న లైక్ చేయడానికి ఏముంది మిత్రమా. చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా, మర్చిపోకండి. ఇట్లు మీ మిత్రుడు శివ.